హాయ్ గైస్, వెల్కమ్ టు కాటాక్స్ విత్ వెంకట్. కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నా గోల్ మసిల్ బిల్డింగ్, మసిల్ హైపర్ట్రోఫీ ఫేస్లో ఉన్నాను, నేను మసిల్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ రొటీన్లో నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంటెన్స్ ఫైర్స్ని యాడ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఇంటెన్స్ ఫైర్స్ అంటే ఇక్కడ సూపర్ సెట్స్ అవ్వచ్చు, లేదా డ్రాప్ సెట్స్ అవ్వచ్చు, లేకపోతే మయోరిప్స్ అవ్వచ్చు, లేదా క్లస్టర్ సెట్స్ అవ్వచ్చు, లేదంటే గెయిన్ సెట్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. చేసుకోవచ్చా అంటే దీనికి నా ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఏ ఎక్సర్సైజ్ని పెర్ఫామ్ చేద్దాం అనుకున్నా సరే 80 to 85% ఆఫ్ యువర్ మ్యాక్సిమం వెయిట్ని 1 రిప్ మీరు ప్రాపర్ ఫామ్తో కంప్లీట్ చేశారా లేదా చూడండి. చేస్తున్నారు అనుకుంటే ప్రతి ఎక్సర్సైజ్ని రెప్స్ అండ్ రిజర్వ్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. రెప్స్ అండ్ రిజర్వ్ అట్లీస్ట్ 5 to 0 లేదా 5 to 3 మీరు మెయింటైన్ చేయగలగాలి. అసలు రెప్స్ అండ్ రిజర్వ్ అంటే ఏంటి, క్లస్టర్ సెట్స్ ఏంటి, సూపర్ సెట్స్ అనేది 100% కమింగ్ వీడియోస్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ సెట్స్నే ఫస్ట్ బిలీవ్ చేయండి. అంటే 10 to 20 రిపిటేషన్స్ మసిల్ హైపర్ట్రోఫీ ఫేస్లో ప్రతి ఎక్సర్సైజ్ని 3 to 4 సెట్స్గా మీరు స్ట్రైట్ సెట్స్ని పెర్ఫామ్ చేయగలిగితే హ్యాపీగా మీరు ఇంటెన్స్ ఫైర్స్ని యాడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఇంటెన్స్ ఫైర్స్ జోలికి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ సెట్సే మీరు సరిగ్గా చేయడం రాకుండా ఇంటెన్స్ ఫైర్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి స్ట్రిక్ట్లీ మీరు బేస్ అవ్వాల్సింది ఏంటంటే స్ట్రైట్ సెట్స్. ఓకే, సో టేక్ ఎవ్రీథింగ్ out of basic straight sets guys. Thank you.